డార్క్ డేస్ ఆఫ్ ఇండియా. సో దీని గురించి మాట్లాడుకోవాలి అంటే బహుశా నా అనుభవం అయితే సరిపోదు. నాకంటే బాగా తెలిసిన వాళ్ళైతే దీని గురించి బాగా చెప్పగలుగుతారేమో. నాకున్న పరిజ్ఞానం మేరకు డార్క్ డేస్ ఆఫ్ ఇండియా గురించి నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఇప్పుడు ఈరోజు జూన్ 25, 2024 కదా. సో ఇదే డేట్ 1975 జూన్ 25 అర్ధరాత్రి 11:45 ఇండియా ఎమర్జెన్సీ విధించబడింది. సో ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. చాలామంది మాట్లాడుకుంటారు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అని. అసలు ఈ ఎమర్జెన్సీ అంటే ఏంటి, అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు విధించాల్సి వచ్చింది అనేటువంటి అంశాలు చాలామందికి తెలియదు. అప్పట్లో ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి 11:45 ఎమర్జెన్సీ విధిస్తున్నట్లుగా అప్పటి భారత రాష్ట్రపతి అంటే ఇండియన్ ప్రెసిడెంట్ ఆయన అనౌన్స్ చేయటం జరిగింది. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. సో ఆయన ఇండియన్ ప్రెసిడెంట్ అప్పుడు ఆయన అనౌన్స్ చేశాడు. సో దీని తర్వాత 21 నెలలు అంటే 1977 మార్చి 21 వరకు ఎమర్జెన్సీ నడిచింది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎమర్జెన్సీని పొడిగిస్తూ వచ్చారు. 76లో జరగాల్సినటువంటి ఎన్నికలను కూడా దీనికోసం క్యాన్సిల్ చేయటం జరిగింది. అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి, దీన్ని ఎందుకు విధించారు అనేటువంటి అంశాలు కనుక ఒక్కసారి పరిశీలించినట్లయితే, ఎమర్జెన్సీ అనేది ఏంటంటే ఇండియాకు, భారత్కు ఏదైనా సరే అంతర్గతంగా ప్రమాదం ఉంది, భారత ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి దేశానికి, సార్వభౌమాధికారానికి ఏదైనా సరే నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది అంటే అంతర్గత తిరుగుబాటు కావచ్చు, లేదా ఇతర దేశాల నుంచి భారత్ మీదకు వచ్చేటువంటి తిరుగుబాటు వ్యవహారాలు కావచ్చు, ఏదైనా సరే. సో ఇలాంటి అత్యవసరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసి దేశంలో ఏదైనా సరే ప్రతిదీ కూడా పౌర హక్కులు కూడా రద్దు అవుతాయి. ప్రధానికి అన్ని రకాలైనటువంటి అధికారాలను కల్పిస్తూ ఇచ్చేటువంటిదే అత్యవసర పరిస్థితి. దీన్నే ఎమర్జెన్సీ అంటారు. సో అసలు ఈ పరిస్థితికి రావాల్సినటువంటి అవసరం ఏంటి, నిజంగా భారతదేశంలో అంత తిరుగుబాటు వచ్చిందా, ప్రజల తిరుగుబాటు వల్ల లేదంటే ప్రభుత్వ అధికారుల తిరుగుబాటు వల్ల ఎమర్జెన్సీని విధించారా, నిజంగా ఈ పరిస్థితి వచ్చిందా అంటే రాలేదు. వాస్తవం ఏంటి అంటే ఇక్కడ ఇందిరాగాంధీ పోటీ చేసి 1971లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఎంపీగా గెలుపొందారు, ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు, అంతా బాగానే ఉంది. అయితే ఆమె ఎన్నిక చెల్లుబాటు కాదని, ఎన్నికల్లో లంచాలు ఇవ్వటం జరిగిందని, అలాగే ఎన్నికల్లో ప్రజలను ప్రలోభ పెట్టడం జరిగిందని, ప్రభుత్వ అధికారులను ఎన్నికల విధుల కోసం ఎన్నికల విధులంటే ఇప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు ఎన్నికల విధులు నిర్వహిస్తారు, కానీ అది ఎలా, ప్రభుత్వం తరపున, ఎలక్షన్ కమిషన్ తరపున. అట్లా కాకుండా ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయటం, ఒక పార్టీ కోసం పనిచేయటం, ప్రభుత్వ అధికారులను తన ప్రచారానికి, తనకు సంబంధించినటువంటి వ్యవహారాలకు ఉపయోగించుకోవటం. సో ఇలాంటివన్నిటికీ పాల్పడ్డారని చెప్పి ఆమె మీద ఓడిపోయినటువంటి రాజ్ నారాయణ్ అనేటువంటి వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 4 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. తీర్పులో వచ్చినటువంటి అంశాలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి తీర్పు ఏంటి అంటే, ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు, ఆమె లంచాలు ఇచ్చి ప్రజలను ప్రలోభ పెట్టారు, ఓట్లు వేయించుకున్నారనేటువంటి అంశం తేలకపోయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులను ప్రచారానికి ఉపయోగించారని, సింపుల్గా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె వచ్చినటువంటి ప్రతి చోట కూడా ప్రభుత్వం తరపున వేదికలను ఏర్పాటు చేశారు. అలాగే సంబంధిత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అక్కడ విధులను నిర్వహించి కావాల్సినటువంటి పవర్ సప్లై కావచ్చు, ఇంకోటి ఇలాంటివన్నీ చేసినాయి. సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అధికార దుర్వినియోగం చేశారు అనేది క్లియర్గా ఇక్కడ తేలింది. కాబట్టి ఆమె ఎన్నికను చెల్లుబాటు కాదు అని చెప్పి మేము తీర్పిస్తున్నాము. అలాగే 6 ఏళ్ల వరకు కూడా ఆమె మరి ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీలు లేదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో దీన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే సుప్రీంకోర్టులో కూడా వాదనల అనంతరం
జూన్ 24, 1975లో కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అది కరెక్టే. అయితే ఎంపీగా ఆమెకున్నటువంటి అధికారాలన్నింటినీ రద్దు చేస్తున్నాం, ప్రధానిగా అయితే కొనసాగొచ్చు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఎప్పుడైతే ప్రభుత్వం తన చేతి నుంచి జారిపోబోతుంది అని చెప్పి ఇందిరాగాంధీ భావించిందో అప్పటికే కాంగ్రెస్లో 2 కుంపట్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఓ, కాంగ్రెస్ ఆర్. కాంగ్రెస్ పాత భావజాలాలను నమ్ముకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ ఓలో ఉండిపోయారు. ఇందిరాగాంధీ భజన చేసే వాళ్ళంతా కాంగ్రెస్ ఆర్లోకి వచ్చారు. కాంగ్రెస్ 2గా విడిపోయి ఉంది అప్పుడు. సో ఈ మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కాంగ్రెస్ ఓలో ఉన్నారు. సో వీళ్ళు ఏదైతే అనైతికంగా ఆర్డర్స్ ఇస్తారో, గవర్నమెంట్ నుంచి అనైతికంగా హక్కులు లేకుండా ఏదైతే ఆర్డర్లు ఇస్తారో ఆ ఆర్డర్లని తిరస్కరించవచ్చు. పోలీస్ అధికారులు, పై అధికారులు ఇచ్చినటువంటి ఆర్డర్లు గనక సరైనవి కాకపోతే, నైతికత లేకపోతే వాటిని వ్యతిరేకించండి ఆయన ఒక పిలుపిచ్చాడు. సో ఎప్పుడైతే జయప్రకాష్ నారాయణ ఈ పిలిపించాడో దాన్ని ఒక వంక చూపించి ప్రజలలో తిరుగుబాటు రాబోతుంది, సివిల్ వార్, ప్రజల తిరుగుబాటు, ప్రజలను రెచ్చగొడుతున్నారు, భారత అంతర్గత వ్యవహారాలను దెబ్బతీసే విధంగా, అలాగే ఏదైతే దాడులకు పురిగొల్పే విధంగా, అఘాయిత్యాలకు, అకృత్యాలకు పాల్పడే విధంగా, ఈ విధంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు కాబట్టి ఎమర్జెన్సీ విధించాలి, అత్యవసర పరిస్థితి ఉంది అని చెప్పి ఈ తనకు సంబంధించినటువంటి ఈ జడ్జిమెంట్ అమలు కాకుండా చెయ్యటం కోసం దీన్ని వంకబెట్టి అప్పటి రాష్ట్రపతితో మాట్లాడి దీన్ని ప్రకటింపజేశారు. సో దీని ద్వారా ఇందిరాగాంధీకి పూర్తి హక్కులు రావటం, దాన్ని ఉపయోగించుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అందాల్సినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను కాలరాసి ఎవరో తిరగకూడదు, అంతా కూడా మిలిటరీ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. సో సాధారణ జనజీవనాన్ని స్తంభింపజేశారు. మొత్తం 21 నెలలు పూర్తి స్థాయిలో ఆమె చేతిలోనే గవర్నమెంట్ని రన్ చేసుకుని తనకు అనుకూలంగా అన్ని పరిస్థితులు ఉన్నాయి అని అనుకున్న తర్వాత అప్పుడు ఎమర్జెన్సీని 21 నెలల తర్వాత వెకేట్ చేయించారు. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితికి దేశానికి తాళాలు వేశారు అనుకోవచ్చు, దేశం మొత్తాన్ని జైల్లో కూర్చోబెట్టారు అనుకోవచ్చు. అలాంటి పరిస్థితికి దారితీసినటువంటి రోజు ఈ రోజు, అదే డార్క్ డేస్ ఆఫ్ ఇండియా.